కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. ఇక మళ్ళీ రోడ్ల మీదకి వచ్చిన నిరుద్యోగులు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో ప్రజలకు మేలు జరగనుందట. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయిపోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుండు. ఇక ఈ పొత్తు తెలంగాణ బహుజనుల ఆకాంక్ష, ఈవెంట్ మేనేజ్మెంట్ల ప్రభుత్వ తీరు, కాంగ్రెస్ బీజేపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. కాంగ్రెస్ బీజేపీ నుండి రాష్ట్రాన్ని రక్షించాలి. హస్తం పార్టీ పాలనలో గత ఘర్షణలు, ఇక మత ఘర్షణలు, రాజ్యాంగ రద్దుకు బీజేపీ యత్నం. నమస్తే. ఇక ఇక్కడ ఇట్లా చూస్తే ఇక ఇంకొక వార్త ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక ప్రజాపాలన కాస్త ప్రజా పీడనగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినారు. ఇక నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారని, ప్రభుత్వ పనితీరు ఈవెంట్ మేనేజ్మెంట్లా నడుస్తుందని, ఇక ఈ విధంగా ఉందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ సుడో సెక్యులర్ పార్టీ అని, ఇక దేశానికి ఆ పార్టీ వల్ల నష్టం తప్ప లాభం జరగలేదని అన్నారు. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఇక బీజేపీ చూస్తుందని చెప్పారు. ఇక తెలంగాణను బీజేపీ కాంగ్రెస్ నుంచి రక్షించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. ఇక బీఎస్పీ పొత్తు తెలంగాణ బహుజనుల ఆకాంక్ష అని ఇక తేల్చి చెప్పారు. ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరుగుతోందన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతున్నామని కూడా చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఇక మొత్తానికి ఇంటర్వ్యూ చేసినటువంటి కథ. ఇక తెలంగాణ బహుజనులకు న్యాయం జరగాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క పోరాటం. ఇక తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ నుంచి రక్షించాలి. తెలంగాణను రాష్ట్రంలో కోట్ల మంది బహుజనుల ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగం రద్దు అయ్యే ప్రమాదం ఉన్నది. ఇక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. బహుజనులకు న్యాయం జరగాలనేది మా లక్ష్యం అని చెప్తున్నటువంటి ప్రవీణ్. ఇక ఎన్డీఏలో కానీ ఇండియా కూటమిలో కానీ బీఎస్పీ లేదు, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఇక మాయావతి సూచించారు. అందుకు అనుగుణంగానే పొత్తులు పెట్టుకుంటున్నాం. గతంలో మేము వ్యక్తుల మీద, వారి అలవాట్ల మీద, వ్యక్తిగత విషయాలపై పోరాడలేదని చెప్తున్నటువంటి ప్రవీణ్. ఇక ప్రజల అస్తిత్వాన్ని నాశనం చేసే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇక ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. తెలంగాణ ప్రజలు బీఎస్పీ పొత్తును ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ను బీఎస్పీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అంటున్నారు. మరి ఈ రెండిటి కలయికను ప్రజలు ఏ విధంగా నిర్ణయించబోతున్నారు? ఇక తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర ఏర్పాటుకు కారకులైనటువంటి బీఆర్ఎస్ కేసీఆర్తో బీఎస్పీ కలవాలి. ఇక కలిస్తే తెలంగాణలో ప్రజలకు న్యాయం చేకూరుతుందనేటువంటి ఆలోచన ప్రజల నుంచి వచ్చింది. ఈ పొత్తు నేను ఎంపీ కావడానికి కాదు, నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది, మా పార్టీ నుంచి ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపైన క్లారిటీ రాలేదు. ఇక సీట్ల సర్దుబాటులో చర్చిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి ప్రవీణ్. ఇక నీళ్లు లేవు, కరెంటు కోతలు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు మొత్తమే అడగంటిపోయినాయి భూగర్భ జలాలు. ఇక కరెంటు కూడా అట్లనే వచ్చుకుంటూ పోతూ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజాపాలన కాస్త ప్రజా పీడనగా మారిందని చెప్తుండు. ఇక ప్రజలకు ఏది గ్యారంటీ లేదు. కొత్త ప్రభుత్వ పనితీరు ఇక చారానా చికెన్కు బారాన మసాలా వేసినట్టు ఉన్నది. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్లో నడుస్తున్నది. ఎల్బీ స్టేడియంలో మీటింగుల కోసం అధికార యంత్రాంగాన్ని నడిపే పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో థంబ్నెయిల్ పెట్టి ఇది చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ప్రజలకు ఏమీ జరగటం లేదని వాపోతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు. మొదటి రోజు సీఎం వచ్చారు, దరఖాస్తు తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రులు పోయారు, ఆ తర్వాత అధికారులు పోయారు. ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ప్రజాపాలన పెట్టినాడు. మొదటి రోజు రేవంత్ రెడ్డి దగ్గర నుండి తీసుకున్నాడట దరఖాస్తులు. ఈ తర్వాత మంత్రులు తీసుకున్నారు. తర్వాత కొంతమంది అధికారులను పెడితే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆడ అసలు ఏం గతే లేదట. ఇక అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక ఎవరికో అప్పగించారు ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు పెట్టినా సమస్యలు పరిష్కారం కావటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సమస్య విన్నానంటున్నారు తప్ప ఆ సమస్యను పరిష్కరించానని చెప్పటం లేదు. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలు, యాసంగి కోసం నీళ్లు లేవు. ఇక డిఎస్సి 2008 అభ్యర్థులకు న్యాయం జరగడం లేదని చెప్తున్నటువంటి కథ. ఇక లౌకికత్వానికి కాంగ్రెస్ మొత్తానికి మోసం చేసిందని చెప్తుండు. ఇక సెక్యులర్ పార్టీగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ హయాంలోనే అనేక మత ఘర్షణలు జరిగాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇక పాత బస్తీలో అల్లర్లు జరిగాయి.
జడ్ జన్వాడలో చర్చిపై దాడులు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఇక వినాయక మంటపం ధ్వంసం చేస్తే స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ లౌకికత్వాన్ని మోసం చేస్తున్నది. ఇక విచ్ఛిన్నకర అజెండాను ఇక్కడ అమలు చేయాలని బీజేపీ చూస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇక ట్విట్టర్లో స్పందిస్తున్నారు, కానీ అమలు చేయటం లేదు. అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వటం లేదు. ఇక గురుకులాల్లో 5గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వీటి గురించి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారని చెప్తున్నటువంటి కథ గిట్లున్నది. ఇక కాంగ్రెస్కు 12% ఓట్లు కూడా రావు. 12 సీట్లు కాదు, 12-13% ఓట్లు వస్తే చాలా గ్రేట్. బీఆర్ఎస్ బీఎస్పీ కలవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతుంది. ఇక బహుజనులకు దీర్ఘకాలికంగా గొప్ప ప్రయోజనాలు అందే గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరిణామం ఈ పొత్తు. ఇక తెలంగాణ సంపదను దోచుకోవాలని బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీలు ఒకటే. ఈడీ సిబిఐ ఎన్నికల కమిషన్ నీరుగారిపోయాయి. కేంద్రంలోని బీజేపీ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్తున్నటువంటి